హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే నార్సింగ్ పిఎస్ పరిధిలో ఉన్న నెమలి నగర్లో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక ఆడబిడ్డ బయటికెళ్ళి షాప్ దగ్గరికెళ్ళి ఒక వస్తువులు కొనుక్కుంటుంటే కొంతమంది దుండగులు అక్కడికి వచ్చి ఆమె పైన విచక్షణ రహితంగా ప్రవర్తించారు. దాని తర్వాత వాళ్ళ ఫాదర్కి చెప్పడంతో వాళ్ళ ఫాదర్ పైన కత్తితో కూడా దారుణం చేయడం, ఇది చాలా మొత్తం కూడా కలకలం రేపుతుంది. ప్రస్తుతం అయితే బాధితురాలు వాళ్ళ తల్లి అయితే ఇక్కడ ఉంది. ఒకసారి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే సార్. సో పాపను ఎందుకు పంపించారు బయటికి? మీరే పంపించారా? మేమే పంపించాం సార్. పాపనైతే షాప్కు మేము పంపించాము. తన వెళ్తుంటే అబ్బాయి వాటర్ పోసినాడు పైన. వద్దు వద్దు అన్న అంటే కూడా పోసేసినాడు పాప మీద. అబ్బాయి ఎవరు? తెలిసిన అబ్బాయి? అంటే వాటర్ ఎందుకు పోస్తాడు అబ్బాయి? కాలనీలో తెలిసిన బాబులేలే. కాలనీలో ఎన్ని సంవత్సరాలు ఉంటే మేము దాదాపు 10 సంవత్సరాలు ఏడ ఉండబట్టి 10 సంవత్సరాలు ఉంటే తెలిసిన బాబాయ్ కాబట్టి పోసేసినాడు వాటర్ మాకి. అమ్మాయి అన్న వద్దు అన్న పోయొద్దు పోయొద్దు అని అంటే కూడా అమ్మాయి మీద పోసేసినాడు. తన ఇంటికి వచ్చేసింది. షాప్కి వెళ్ళి ఇంటికి వచ్చిన వాళ్ళ డాడీ అడిగినాడు, ఎందుకు అమ్మ ఏడ్చుకుంటూ వస్తున్నావు అంటే తన ఉండి డాడీ అన్న వద్దు వద్దు అంటే కూడా నా మీద వాటర్ పోసినా అని పాప అంటే అడిగి వెళ్దాం, నేను వస్తా పాప పోయి అడగదాంపా అని మా ఆయన వెళ్ళినాడు. ఇంకా ఇద్దరు కొట్టుకున్నారు. వచ్చేసినాడు ఇంటికి. ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం మా బాబు వచ్చినాక ఈ కాలనీ ప్రెసిడెంట్ ఉంటాడు ఒక ఆయన, రఘు అని అన్నట్టు ఆయనకు ఫోన్ చేసిండు మా బాబు. ఈ కాలనీకి పెద్ద అన్నమాట అతన్ని. ఆయనకు ఫోన్ చేస్తే అన్న ఇట్లా నేను లేను, డాడీ తాగి ఉన్నాడు, మరి పాపకు ఇట్లా మమ్మల్ని కలిసి మాట్లాడినాడు, పాపని ఇట్లా వాటర్ పోసినాడు కదా అన్న, నువ్వు వీడికి రా అన్న మాట్లాడదామని మా కొడుకు ఫోన్ చేసినాడు ఆయనకి. అంటే ఎవరైతే వాటర్ చల్లినాడో ఆయన ఫోన్ చేసినాడు. ఫోన్ చేసి ఆ బాబు దగ్గర ఫోన్ చేపించినాడు. ఫోన్ చేపించి నా కొడుకున్నాడు, అన్న నీకు నేను ఫోన్ చేయలేను, నీ నెంబర్ నాకు ఆడలేదు అంటే నువ్వు వేరే ఆయనకు చెప్పినావు కదా అని అంటే ఆయన ఈ కాలనీకి పెద్ద కాబట్టి అతనికి మేము చెప్పినాము, ఆయన దగ్గర నేను మాట్లాడుతానన్నా, నీకు సంబంధం లేని విషయం అన్న, నువ్వు నాతో మాట్లాడగానే మా బాబు చెప్పి పెట్టేసేసినాడు. మరి ఈయన కాలనీకి పెద్ద ఆయన ఫోన్ చేసినాడు, రఘు అనేటతను ఫోన్ చేసినాడు, విజయ్ కిందికి రా మాట్లాడదాం రా అని చెప్పి రఘు ఆడేటతను కాల్ చేస్తే కిందికి వెళ్ళినాడు. కిందికి వెళ్ళినాక ఇక్కడ మా అల్లుడు ఉంటాడు పక్కన. మా అల్లుడు పోయి ఇట్లా అమ్మాయి మీద ఎవరైనా అమ్మాయే కదా బాబు అట్టెట్లా పోస్తారు నీళ్ళు, మీ భార్య మీద మీరు పోస్తే ఊకుంటారా అని మా అల్లుడు అంటే మా అల్లునే వాళ్ళు కొట్టినారు. రఘు అనేట ఆయన, శ్రీధర్ అనేట ఆయన కొట్టినారు. ఎవరిని కొట్టారు? మా అల్లుని. మా పాప గురించి అడగనికపోతే ఇట్లా అమ్మాయి మీద నీళ్ళు పోస్తే బాగుంటుంది కదా, ఎవరైనా ఆడపిల్లనే కదా, మీ భార్యల మీద పోస్తే మీరు ఊకుంటారని మా అల్లుడు అడిగితే మా అల్లుని 2 దెబ్బలు వాళ్ళిద్దరు కలిసి కొట్టినారు. ఇక మా పిల్లలు కూడా మా బావని ఎందుకు కొడతారని మా పిల్లలు కూడా చేసినారు. ఇంకా మా అబ్బాయిలు ఇద్దరు కలిసి ఇంకా మా బావని ఎందుకు కొడతారని మా అబ్బాయి ఫస్ట్ వాళ్ళే పిలిపించింది వాళ్ళే. ఇంకా వాళ్ళు కొట్టినందుకు మా పిల్లలు కూడా 2 ఏట్లు వేసినారు. ఇంకా 2 ఏట్లు వేస్తే ఇంకా వాళ్ళు మొత్తం తాగి మొత్తం ఒక 15 మంది అట్లా మగ పిల్లలు మొత్తం తాగి మా పిల్లల మీద కట్టాటికి వచ్చేసేసినారు. అందరూ మొత్తం తాగి వచ్చేసేసినారు. మా పిల్లలు తగలేగా నాకు మా ఆయనకే తగిలినాయి దెబ్బలు. ఇక మాకు తగిలినాయి ఇవన్నీ దెబ్బలు తగిలినాయి. మాకు దెబ్బలు మా పైన మా పిల్లలు కట్టం పోతే ఇంకా మాకు ఇవన్నీ దెబ్బలు ఇట్లా ఇవి వాళ్ళు స్టాండ్ తీసుకొని మా ఆయనని ఎత్తేయనిక పోయారు. మా ఆయన మీద నేనిపోతే మా ఆయనకు చేతి అడ్డం పెడితే అది మొత్తం వచ్చి నాకు తగిలినాయి. ఇట్లా దెబ్బలు తగిలినాయి నాకు బాగా. గొంతు పైన మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ వేయనీకి పోయినామా, అప్పటికి ఇక్కడ పోలీసులు ఆల్రెడీ ఉన్నారు. పోలీసులు ఇక్కడ ఉంటే కూడా మేము పోలీసులకు ఫస్ట్ కాల్ చేసినాం, వచ్చారు పోలీసులు. ఇంకా వాళ్ళే ఆడ పోలీసులు ఆపేసేసినారు మొత్తానికి. వాళ్ళు ఆపేసేస్తే మేము బండ్లు వేసుకొని పోలీస్ స్టేషన్కి పోతే మేము కంప్లైంట్ ఇవ్వనీకి అక్కడ వెళ్ళినాము. అక్కడ వెళ్ళి ఒక 1/2 అవర్ కూడా అయ్యలేదు. ఇక్కడ మా ఆయనని పోలీసులు దగ్గర మాట్లాడుకుంటూ ఉన్నాగానే వెనకకెళ్ళి వచ్చి ఆ గణేష్ అనే అబ్బాయి వచ్చేసి గొంతుకు వచ్చేసినాడు. లోతు కట్టని 10 కుట్లు పడ్డాయి. మాట్లాడుతున్నారు కానీ ఇంకా కొంచెం అంత మాత్రాన ఉన్నాడు. పోలీసు ఉన్నప్పుడే అతను వెనకాల నుంచి వచ్చి దాడి చేశాడు. మా ఆయన అన్నాడు కూడా ఆ వీడియో కూడా ఉంది. సార్ ఇట్లా నాకు పోలీసులు సార్ నాకు ఆల్రెడీ గొంతు కట్ చేసిపోతున్నాడు కూడా మా ఆయన అరిచినాడు కూడా. అరెస్టుంటే కూడా ఇంకా పోలీసుల వరకు ఆయన పరారు అయిపోయినాడు. మళ్ళీ వెనక సరే మేము ఆడ పోలీస్ స్టేషన్లో సార్ మా ఆయన గొంతు కూర్చున్నాను అంటే వాళ్ళకు ఆడ సిఐ వాళ్ళు పోలీసులు వచ్చి మళ్ళీ వాళ్ళని తీసుకొని వచ్చేసారు. ఇక మీ కాలనీకి సంబంధించిన వ్యక్తులే చేశారు, బయట వాళ్ళు ఎవరు లేరు. గణేష్ ఒక్కడు బయటోడు, సురేష్ అనే వాళ్ళ తమ్ముడు గణేష్ అనేటారు బాబు. ఆ అమ్మాయిని టార్గెట్ చేశారు. అదే కదా మాకు ఇక చిన్నగా ఉన్నప్పుడు ఉండ కదా అన్న అని పిలుస్తుండే ఆ బాబుని మా మామూలుగానే. అన్నానే పిలుస్తావమ్మా? అన్న అని పిలుస్తుంది. ఆయన కూడా 2 పిల్లలు ఉండరు. ఇంతకు ముందు ఇప్పుడు కాకుండా ఇంతకు ముందు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు అంటే ఏడిపించడం, ఫాలో చేయడం అలాంటివైతే ఏం లేదు. ఫస్ట్ టైం ఆ బాబు నీళ్ళు వద్దనంగా పోసే ఇంత ఇష్యూ చేసుకున్నారు. సరదాగా పోసాడా కావాలని?
రౌడీ ఏజెంట్ చూపించాడా? మందు తాగి పోసినాడు ఆ పాప మీద నీళ్ళు అసలు మందు తాగి పోసినాడు ఆ పాప మీద. డ్రింకులో ఉన్నాడు, డ్రింకులో ఉండే పోసినాడు. పోసినందుకు ఇంకా తండ్రి ఎవరైనా ఆడపిల్లకి అట్లయితే తండ్రి అడగనికే పోతే ఇంకా ఇట్లా చేసేసినారు మరి. అడిగినందుకు తండ్రి గొంతుకు వస్తాడని చెప్పేసి ఈ వార్త కొంచెం ఇదైతుంది. జరిగిందైతే ఇది చూద్దాం బాబు. మీ అబ్బాయికి ఏమైనా దెబ్బలు తగిలాయమ్మా? అతను కూడా కొట్టారు అంటున్నారు. మా అబ్బాయిలకైతే ఏం దెబ్బలు లేవు, నాకు మా ఆయనకే తగిలినాయి దెబ్బ. అయితే ఇప్పుడు పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు అయితే బాగానే చర్య తీసుకున్నారు సార్, వాళ్ళైతే బాగానే అరెస్ట్ చేశారా? చేసినారు, తీసుకెళ్ళి నైటే తీసుకెళ్ళినారు పోలీసులు మాత్రం. ఈ ఏరియా చూస్తుంటే కూడా నాకు కొంచెం భయం అనిపించింది. ఇక్కడ సేఫేనా? సేఫ్ అని అంటే మేమైతే మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసినాము. ఇట్లా మళ్ళీ పాప ఆల్రెడీ కాలేజ్కి వెళ్తుంది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు కత్తితో దాడి చేశారు. ఇప్పుడు మీ హస్బెండ్ చూస్తే ఇంట్లో లేరు, మీ అబ్బాయి కూడా లేరు, మీ ఇద్దరు మాత్రమే ఉన్నారు ఇంట్లో. అందుకని నేను అడిగా. చెప్పినాం పోలీసులు కూడా, మీకు ఎలాంటి యాక్షన్ వచ్చినా కూడా మేము తీసుకుంటాం అమ్మా అని చెప్పిన పోలీసులు కూడా చెప్పినారు మాకు. ఎప్పుడు ఎనీ టైం మీరు కాల్ చేసినా మేము వస్తామని చెప్పారు మాకైతే పోలీసులు సార్. మాకైతే ఫుల్ వాళ్ళు మంచిగానే చేసినారు మాకైతే పోలీసులు అయితే గ్యారెంటీగా. ఇప్పుడు మీ హస్బెండ్ ఎక్కడున్నారమ్మా? మా హస్బెండ్ ఇప్పటికైతే ప్రస్తుతానికి మా హస్బెండ్ గద్వాల పోతున్నారు సార్. మా వాళ్ళందరూ చూస్తామంటే ఇక్కడ వస్తామంటే మేము రానియలేము, ఇంకా నేనే వస్తున్నాను చెప్పేసి ఓన్లీ చూపించడానికి పోయింది మా ఆయన. ప్రాబ్లం ఇక్కడికి వస్తే ఇంకంతా మళ్ళీ ఇష్యూ పెద్దగా జరుగుతుంది ఏమన్నట్లు ఇంకా మా ఆయన ఇంకా తీసుకెళ్ళినాడు. మా బావల నుండి చూస్తాం రా అన్నందుకు పోయినాడు మా ఆయన. సాయంత్రం వరకు వచ్చేస్తాడు. హాస్పిటల్లో చూపించడానికి సో హాస్పిటల్ చూయించుకొని అట్లుంటే అటు చూయించుకో ఊరికి వెళ్ళి ఇంటికి వచ్చేస్తారు. అంటే ఇంతకుముందు మీకు పాత కక్షలు కానీ పాత గొడవలు కానీ అలాంటి ఏమీ లేవు? కాలనీకి వచ్చి మేము 10 సంవత్సరాలు అయితే కానీ ఎలాంటి ఇష్యూ అయితే జరగలేదు ఇంతవరకు. ఇప్పుడే ఫస్ట్ టైం మాకు జరిగింది కూడా. ఎవరైతే మా దగ్గర గొడవకు రాలేదు, మేము ఎవరి గొడవకు అయితే పోయలేము. రైట్, ఒకసారి మీ చేతిని చూపించండి. సో వీళ్ళ ఆయన్ని కొడుతుంటే అడ్డుకోవడానికి వెళ్ళినందుకు తనకి చేతికి చాలా పెద్ద గాయం అయ్యిందండి అని చెప్పి. మీ అబ్బాయికి అయితే ఏమీ తగలలేదు. ఓకే, రైట్. వాళ్ళిద్దరూ కూడా చదువుకునే విద్యార్థులు. సో అమ్మాయి పైన కూడా తను వద్దంటున్నా సరే వాటర్ పోసి కావాలని చెప్పేసి రోడ్డు మీద అలా చేయడంతో వీళ్ళ ఫాదర్ సీరియస్గా తీసుకుని అడగడానికి వెళ్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి వీళ్ళ ఫ్యామిలీతో గొడవ పెట్టుకుని వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా కొట్టి దాని తర్వాత మళ్ళీ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా కత్తితో దాడి చేశారని చెప్పేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ పోలీసులు కూడా ఎంక్వైరీ చేశారు. బాధితులను కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా మొత్తం తీసుకున్న స్టేట్మెంట్స్ అవన్నీ. ప్రస్తుతం అయితే నిందితులను అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అమ్మ అరెస్ట్ చేశారు కదా? అరెస్ట్ చేసినారు సార్. సో అంటే ఇప్పుడు మీ డిమాండ్స్ ఏంటి ఫైనల్గా? అమ్మాయి మీద అట్లా చేశారు, ఈ కాలనీలో అంటే కాలనీలో భద్రత ఉందా లేదా ఏంటి? ఇప్పుడు ఒక అమ్మాయికి అలా జరిగింది, మీ ఇంట్లో ఆడబిడ్డకి, వేరే ఇంట్లో కూడా చాలా చిల్లర విధవలు. ఇదైతే వాస్తవం సార్. తాగి అవారా కొడుకులు ఉంటారు మొత్తం ఈ కాలనీ అయితే. ఇదే మెయిన్ పాయింట్. ఇదైతే నిజం సార్. ఈ కాలనీ మొత్తము అంతా ఇట్లా ఒకరికి ఇప్పుడు అట్లా అమ్మాయికి జరిగిందని తెలిసిన తర్వాత కూడా ఎవరు కానీ ఆయనని విడిపినీకే మా ఇంటికి వచ్చినారు. నిన్న మార్నింగ్ వచ్చినారు, ఒక 10 మంది దాకా వచ్చేసినారు ఆయనకి సపోర్ట్గా. మీరు రాజీ గారు అని చెప్పేసి మా ఇంటికి వచ్చినారు. మేము రాజీగామని చెప్పేసేసినాం వాళ్ళకైతే. వానికి సపోర్ట్ వస్తున్నారు. నార్మల్గా వచ్చి మాట్లాడితే మేము మొత్తం కేసు వాపస్ తీసుకోమని చెప్పేసినాం సార్. చెప్పేసినాము అంటే అలా జరిగింది కదా. అదే సపోజ్గా మా ఆయనకి ఇట్లా గొంతు కోసినారు కదా, మా ఆయన గొంతు కోసినామని ఒకరు ముందుకు వచ్చి చెప్తలేరు. వాడు అట్లా చేసినందుకు వానికి ఈడిపియమని అడగడానికి వచ్చినారు సార్ మా ఇంటికి. బయటకు వచ్చిన తర్వాత ఏదైనా చేస్తే వాళ్ళు మరి తీసుకుంటారు అది బాధ్యత? అదే మేము అడిగినాము. రేపటి నాడికి ఏమైనా అయితే కూడా మా ఆయనకి ఇట్లా గొంతు కోస్తే కూడా మీరు ఒక్కరుగానా రాలేదు కాలనీ వాళ్ళు. వాడు అట్లా చేసినాడు కాబట్టి వానికి సపోర్ట్గా మీరు ఇడిపియమని మా ఇంటికి వచ్చేసినారు. మీకేమన్నా పద్ధతి బాగుందని చెప్పేసి నేను తిట్టేసిన సార్ వాళ్ళని. భద్రత లేదని మీరే చెప్తున్నారు, అయినా మరి ఎక్కడ ఎందుకు నివాసిస్తున్నారు మీరు ఆడబిడ్డతో? ఎందుకంటే సార్ మేము 10 సంవత్సరాలు, దాదాపు 10 సంవత్సరాలు ఈయనే ఉండం. మా సొంతం ఏం కాదు, కిరాయి కదా, అంతా మా వాళ్ళమే ఉండం. మేమైతే ఈ బిల్డింగ్లు అంతా మా కుటుంబం వల్లే ఉండం కాబట్టి ఇంకా ఎప్పుడన్నా పిల్లలు మేము ఊరికి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా చూసుకుంటారు కాబట్టి ఇక్కడ ఉండం. మేము ఇక్కడిక్కడ పనులు చేస్తాం కాబట్టి ఇక్కడ ఉండం అంతే. అంటే ఇంటి వరకు వచ్చినా దాడి చేసే ప్రయత్నం చేశారా? ఇంటి వరకు అయితే ఏం లేదు సార్. మామూలుగా కిందికి పిలిచినారు రమ్మని చెప్పి, షాప్ కాడికి పిలిచినారు మాట్లాడడానికి. మేము అక్కడికి వెళ్ళినాము. ఆడికి పిలిపించుకొని కొట్టింది వాళ్ళే సార్. ఫస్ట్ చేయి చేసింది వాళ్ళే. థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. ఆల్రెడీ నిందితులను అయితే అరెస్ట్ చేయడం జరిగింది. కెమెరామెన్ అజయ్తో తేజ, రెడ్ టీవీ.